చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. సాయి ధనుషిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా విశాల్ సాయి ధనుషికతో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు తెరపైకి వచ్చాయి. నిన్న సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో సాయి ధనుషిక ప్రధాన పాత్రలో నటించిన యోగిద అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ కు విశాల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే విశాల్ సాయి ధనుషికతో తన వివాహాన్ని ధృవీకరించారు. నటి సాయి ధనుషిక ఏకంగా వివాహ తేదీని కూడా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన తాను విశాల్తో 7 అడుగులు వేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో విశాల్ పెళ్లి గురించి ఎన్నాళ్లుగానో జరుగుతున్న ప్రచారానికి స్పష్టత లభించినట్లయింది. மறைக்கிறதுக்கு ஒன்றும் இல்லை. ஆமாம், நம்ம இப்படி சொல்லிடலாமா? நாங்கள் ஆகஸ்ட் 29 கல்யாணம் பண்ணிக்கலான் இருக்கோம். ఇక కొద్ది రోజుల క్రితం విశాల్ ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. అయితే శరీరంలో కావలసినంత ఫుడ్ లేకపోవడంతో శక్తి లేకనే కళ్ళు తిరిగి పడిపోయారని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఇది జరిగి ఎన్నో రోజులు కాలేదు. తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపించాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో విజయ్ సేతుపతితో దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత తన డార్లింగ్ ఫ్రెండ్ ని కలిశారని, కాసేపు తనతో మాట్లాడారని చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలో విశాల్ చూస్తుంటే చాలా ఆరోగ్యంగా కనిపించాడు. దానికి ముందు కూడా ఇలానే ఓ ఈవెంట్ కు వెళ్లిన విశాల్ గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కి కనిపించాడు. ఇప్పుడు ఫోటోలో చూస్తుంటే మాత్రం చాలా హెల్దీగా కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే విశాల్ చేతిలో తుప్పరి వాళ్ళంటూ తప్పితే మరో ప్రాజెక్ట్ లేదు. ఇది కూడా చాన్నాల నుంచి తీస్తున్నారు. దర్శకుడు మిష్కిన్ తప్పుకోవడంతో హీరో నిర్మాతగా విశాలే చేస్తున్నాడు. మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.